శ్రీరామనవమికి ప్రధానముగా ఈ 3 ఘట్టాలు నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో అమావాస్య తర్వాత వచ్చే 9వ రోజుని శ్రీరామ జన్మముగా మనందరము గుర్తిస్తాం. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైన శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని మనందరి విశ్వాసం. ఈ రోజు శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరుపుకుంటాము. ఈ మహావిష్ణువు ధర్మస్థాపన కోసం త్రేతాయుగంలో చైత్ర శుక్ల శుద్ధ నవమి నందు కర్కాటక లగ్నంలో గురువారం రోజు కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన రోజే శ్రీరామనవమిగా మనమందరం విశేషంగా జరుపుకుంటున్నాము. మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా సూచిస్తుంది. ఉదాహరణకు నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహాన్ని సూచిస్తుంది. అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన శ్రీ సూర్య భగవానుడిని సూచిస్తుంది. రామనవమి మహావిష్ణువు 7వ అవతారంగా చెప్పే శ్రీరాముడు త్రేతాయుగంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయోధ్యలో ఇక్ష్వాకుల వంశంలో జన్మించారు. శ్రీరాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడు సూర్యుడు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు తన బాల్యంలో విశ్వామిత్రుని వద్ద ఆయుధ విద్య మరియు తంత్రశాస్త్రం మరియు ధర్మం లాంటి విద్య అభ్యసించారు. అలాగే తన తండ్రి అయిన దశరథ మహారాజుని వద్ద కూడా రాజనీతి శాస్త్రం కూడా నేర్చుకున్నాడు. అలాగే వశిష్ఠ మహారాజుని వద్ద కూడా శ్రీరాముడు విద్య అభ్యసించాడు. భారతదేశంలో మనం ప్రతి ఇంట్లో నిత్యం వినే సుప్రభాతం విశ్వామిత్ర మహర్షి పాడిన ఒక పేర. అదేంటంటే ఒకసారి శ్రీరామచంద్రుడు నిద్ర లేపడానికి విశ్వామిత్ర మహర్షి కౌసల్య సుప్రజ అని పఠించారు. అతను రాముని తేజస్సుని ఎంతగానో ముగ్ధుడయ్యి రాముని మేల్కొల్పడం మానేసి 2 గంటలు మైమర్చి పాడుతూనే ఉన్నారు. రామ రామ రామేంద్రి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. ఈ శ్లోకాన్ని 3 సార్లు కలిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు దశావతారాల్లో పూర్తిగా మానవ రూపం దాల్చిన అవతారం. దేశంలోని ప్రజలంతా శ్రీ సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. ధర్మము తప్పకుండా మనిషి ఎలా జీవించాలి అని చూపించిన వాడు శ్రీరాముడు. 16 గుణాలు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. విశ్వవసు నామ సంవత్సరం. విశ్వవసు అనగా విశ్వానికే వసువు అనే అర్థం. సకల ప్రపంచానికి సంపద సూర్యుడు. విశ్వవసు అనగా సూర్యుడు మరియు అగ్ని అనే అర్థం. రామాయణం ప్రకారం శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు కాబట్టి నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవాన్ని శ్రీరాముని సంవత్సరం పూజించటం వలన సర్వ విధాల శ్రేష్టము శుభకరము మనందరికీ. జై శ్రీరామ్.